బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతదేహానికి నిన్న పోస్ట్ మార్టం పూర్తయింది. మరోవైపు ప్రవీణ్ మృతిపై ఎస్పీ నరసింహ కిషోర్ స్పందించారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. అయితే ప్రాథమికంగా నిర్ధారణకు రాలేకపోతున్నట్లు వెల్లడించారు. అయితే సమగ్రమైన దర్యాప్తు చేసిన తర్వాతే పూర్తి వివరాలను వెల్లడిస్తామంటున్నారు ఎస్పీ నరసింహ కిషోర్. చివరగా ప్రవీణ్ రామ్మోహన్ అనే వ్యక్తికి కాల్ చేసినట్లు తెలిపిన ఎస్పీ రాజమండ్రికి చెందిన రామ్మోహన్ ను కూడా విచారించనున్నట్లు తెలిపారు. ఇక కొందరు సోషల్ మీడియాలో మత విద్వేషాలు రెచ్చగొట్టేలా పోస్టులు పెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్వేషాలు రెచ్చగొట్టేవారు చట్ట పరిధిలో ఉన్నట్లు గుర్తుంచుకోవాలని ఎస్పీ గుర్తు చేశారు. మరోవైపు పగడాల ప్రవీణ్ ది హత్యేనంటూ మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కొంతమంది సోషల్ మీడియాలో లేకపోతే మిగిలిన ప్లాట్ఫామ్స్ లో విపరీతంగా మత విద్వేషాలు రెచ్చగొట్టారు. బాగా సెంటిమెంట్ ఉంది. సో మత విద్వేషాలు రెచ్చగొట్టాలని చాలా రకాలైనటువంటి పోస్టులు, అది చాలా చట్ట వ్యతిరేకమైనటువంటి చర్య. ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేస్తున్నాం. అలాగే రాజకీయంగా కొంత మైలేజ్ తీసుకోవాలని కొంతమంది, దట్ ఈస్ ఆల్సో నాట్ కరెక్ట్. మనందరం కూడా రేపు మంచి రాజమండ్రిలో బతకాలి, మంచి ఆంధ్రప్రదేశ్ లో బతకాలి, మంచి ఇండియాలో బతకాలి. దానికి పోలీస్ మాకున్న శక్తి మేర వీఆర్ ట్రైయింగ్ అవర్ లెవెల్. మీడియా కూడా చాలా సందర్భాల్లో మాకు సహకారం ఉంది. అందరికి చేసేది అప్పీల్ ఒకటి, చట్టం కళ్ళు మూసుకొని ఏదో ఏమి అందరూ మాట్లాడు. వీఆర్ అబ్జర్వింగ్ హూ ఎవర్ ఈస్ పోస్టెడ్ వాట్, ఇవన్నీ అనలైజ్ చేస్తాము. ఏం జరుగుతుందో కూడా అనలైజ్ చేస్తాము. దాంట్లో ఎక్కడ డెరగేటరీ కానీ చిన్నది ఉంటే చట్టపరమైనటువంటి చర్యలు ఆయనకి. ఎందుకంటే అలాంటి ఎలిమెంట్స్ ని మనం కంట్రోల్ చేయకపోతే, మనందరము ఓపెన్ గా డిస్కస్ చేస్తున్నాం ఈరోజు. అందరికి వాక్ స్వాతంత్రం, బట్ ఎక్కడో ఉంటారు ఆయన, ఢిల్లీ అవతల ఉంటారు. ఆయన ఇక్కడ ఒకటి పోస్ట్ చేసి అభ్యాసం చేసుకుని కొంతమంది సోషల్ మీడియాలో లేకపోతే మిగిలిన ప్లాట్ఫామ్స్ లో విపరీతంగా రైట్. గా పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతదేహానికి నిన్న పోస్ట్ మార్టం పూర్తయింది. మరోవైపు ప్రవీణ్ మృతిపై ఎస్పీ నరసింహ కిషోర్ స్పందించారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఇది ఖచ్చితంగా హత్య చేసినట్లేనని చెప్తున్నారు మరి ఎస్పీ. అసలు ఇంతకీ ఈ రామ్మోహన్ ఎవరు, రాజమండ్రి నుంచి ఎందుకు ఆయనకి కాల్ చేశారు? మరి దీనిపైన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. మోహన్. రీనా, మనం చూసుకుంటే ఏదైతే ఆ రాజమండ్రిలో జరిగినటువంటి అయితే పోలీసులు రోడ్ యాక్సిడెంట్ అంటున్నారు. అయితే ఈ క్రైస్తవ మత బోధకులు మాత్రం ఖచ్చితంగా ఇది హత్య అనేసి వాళ్ళు వాదిస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా మనం చూసుకుంటే ప్రస్తుతానికి చాలా క్లియర్ గా ఎస్పీ నరసింహ కిషోర్ కూడా, తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించి చేశారు. ఒకవేళ లేని పక్షంలో మాత్రం ఇది హత్య డెఫినెట్ గా హత్యలో మరిన్ని కోణాలు ఉన్నాయి, వీటన్నింటినీ కూడా పరిశీలించాలని చెప్పేసి చెప్తున్నారు. నేపథ్యంలోనే మనం ముందు నుంచి కూడా ఆ కొవ్వూరు రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ మీద ఏదైతే ఆ ఇన్ఫీల్డ్ మీద వస్తున్నటువంటి ప్రవీణ్ పగడాలపై ప్రవీణ్ మనం చూసుకోవచ్చు. హెడ్లైట్ లేదు. హెడ్లైట్ లేని పక్షంలో పక్క నుంచి నెమ్మదిగా వస్తున్నట్లుగా కనబడుతుంది. అదే ఇంకొక సీసీ ఫుటేజ్, ఇంకొక వీడియో రిలీజ్ చేశారు పోలీసులు. ఆ వీడియోలో ఏదైతే ఆ ఫ్లాష్ లైట్స్ జోరుగా వెహికల్స్ అన్ని కూడా వెళ్తున్న నేపథ్యంలో అక్కడ నుంచి ఆ ఒక ఎర్రటి కారు అక్కడి నుంచి ఉన్నటువంటి మార్జిన్ పాస్టర్ ఉంటే ఆ వెహికల్ అని చెప్పేసి పోలీసులు నిర్ధారించారు. నేపథ్యంలో అప్పటికే తనపై హత్య ప్రయత్నం జరిగింది. ఎందుకంటే ఏదైతే ఇన్ఫీల్డ్ ఉన్నటువంటి ఫ్రంట్
ఏదైతే ఆ హెడ్లైట్ మీద ఒక రాడ్తో బలంగా గుద్దినట్టు, అలాగే తన తల మీద కూడా రాడ్తో కొట్టినట్టుగా క్రైస్తవ మత బోధకులందరూ కూడా చెబుతున్నారు. దీనిపై మనం చూసుకుంటే గత 24 గంటల నుంచి కూడా రాజమండ్రిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏదైతే పోలీసులు కొంత సంయమనం పాటించడం, వాళ్ళు చాలా చాకచక్యంగా యంత్రాన్ని చేయడం వల్ల తీవ్ర ఇబ్బందులు తలెత్తకుండా ఎక్కడికక్కడ సర్జరీతో వచ్చారు. వీరందరినీ కూడా కుటుంబ సభ్యులందరినీ కూడా చూసి అక్కడ పోస్ట్ మార్టం నిర్వహించి ఏదైతే గ్రూప్ ఆఫ్ టీమ్ డాక్టర్స్ తో ఏదైతే పోస్ట్ మార్టం నిర్వహించారో అది కూడా వీడియో ఫుటేజ్ తీసుకొని వీడియో ఫుటేజ్ కూడా భద్రపరిచారు పోలీసులు. దీన్ని కూడా కోర్టుకి సబ్మిట్ చేయడం జరిగింది. అయితే ఇప్పటికీ కూడా అనుమానాస్పద స్థితిగా మృతి చెందినటువంటి కేసుగా భావించిన నేపథ్యంలో చివరి కాలు ఎవరికి వెళ్ళింది అనే అంశాన్ని పరిశీలిస్తే ఏదైతే రాజమండ్రికి చెందినటువంటి రామ్మోహన్ అనే వ్యక్తికి ఈ కాలు వెళ్ళినట్టు తెలుస్తుంది. ఆ రామ్మోహన్ కూడా పిలిచి విచారిస్తామని చెప్పేసి ఎస్పీ ఇప్పటికే చెప్పారు. ఈ నేపథ్యంలో ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నా, వారి వద్ద ఎటువంటి ఆధారాలున్నా తీసుకొచ్చి మాకు ఇస్తే డెఫినెట్ గా దానిపై కూడా పరిశీలిస్తాం, ఖచ్చితంగా విచారణ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే మనం చూసుకుంటే పూర్తిగా ప్రవీణ్ విషయంలో గవర్నమెంట్ ఒక స్పష్టమైన ఒక అవగాహనకు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే సీఎం చంద్రబాబు కూడా ఖచ్చితంగా విచారణలో ఎటువంటి అశ్రద్ధ వహించద్దు, ఎటువంటి విచారణకైనా సిద్ధం అని చెప్పేసి చెప్పారు. అలాగే ఏదైతే మన హోమ్ మినిస్టర్ అనిత కూడా డెఫినెట్ గా ఈ అంశంపై ఎట్టి పరిస్థితుల్లో మేము విచారణ చేస్తామని చెప్పేసి చెప్పారు. ఇదంతా కూడా మనం చూసుకుంటే ప్రభుత్వాన్ని సైడ్ నుంచి కూడా ప్రవీణ్ విషయంలో ఎక్కడా కూడా అశ్రద్ధ చేయొద్దని చెప్పేసి చెప్పారు. ఈ నేపథ్యంలో మనం చూసుకోవచ్చు ప్రవీణ్ అంత్యక్రియలకి కూడా సన్నాహాలు జరుగుతున్నాయి. ఎందుకంటే పోస్ట్ మార్టం అయిన తర్వాత గత రాత్రే ప్రవీణ్ మృతదేహాన్ని హైదరాబాద్ తరలించారు. హైదరాబాద్ తరలించిన నేపథ్యంలోనే ఇదంతా కూడా మొత్తం అంశాన్ని పూర్తిగా పరిశీలించిన నేపథ్యంలో పోలీసులు ఇప్పటికీ కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. రైట్ మోహన్, థ్యాంక్ యూ.